మీ పిల్లలు కూడా మా పిల్లలానే కొత్తగా ఏదైనా చేసి పెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉంటారా? అలా అయితే ఒకసారి సగ్గుబియ్యంతో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయండి. మరి దీనిలో ఏమేమి వాడాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పెద్ద గ్లాసుడు సగ్గుబియ్యాన్ని అయితే ఒక అరగంట ముందుగానే నేను నానపెట్టుకున్నానండి. సగ్గుబియ్యం అనేవి అరగంట నాని కాబట్టి చక్కగా ఉబ్బిపోయి బాగున్నాయండి. ఈలోపు నేను ఒక 3 బంగాళదుంపలను అయితే ఉడికించుకుంటున్నాను. అవి ఉడికే లోపుగా ఒక గిన్నెలోకి అయితే జల్లెడైతే పెట్టుకుని ఈ సగ్గుబియ్యంలో ఉన్నటువంటి నీళ్ళనన్నింటినీ కూడా వంపేసేసుకుంటే సగ్గుబియ్యం అనేవి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈలోపు ఇది పక్కన పెట్టేసేసి ఒక చిన్న సైజు క్యారెట్ని అలానే ఒక ఉల్లిపాయని అయితే తీసుకుని క్యారెట్ని తురిమేసుకుని ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసుకుందాం. సగ్గుబియ్యం అనేవి చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయినండి. వీటిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుని క్యారెట్ తురుముని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిరకాయల ప్లేస్లో కారాన్ని అయితే వాడుతున్నానండి. అలాగే ఉడికించుకున్నటువంటి బంగాళదుంపల్ని, కొంచెం పసుపుని, టేస్ట్ తగినట్లుగా సాల్ట్ని, పచ్చిమిరకాయ ప్లేస్లో కారం వాడుతున్నాను అన్నాను కదండి, కారాన్ని కూడా కొంచెం వేసుకుని చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి ఈ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, మీకు ఇష్టమైతే దీంట్లోకి ఏదైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఇవే యాడ్ చేసేసానండి. మొత్తాన్ని చక్కగా మెదుపుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది. 4 స్పూన్ల వరకు నేను బియ్యం పిండిని అయితే వాడానండి. మనకి బంగాళదుంప వేసినా కూడా కరెక్ట్గా మెత్తగా వస్తాయి, కరకరలాడుతూ రావు. కాబట్టి నేను ఒక 4 స్పూన్ల వరకు నాకు బియ్యపిండి అయితే పట్టిందండి. ఆ బియ్యపిండి ఇంత అంత అని ఎటువంటి కొలతలు లేవు. మనకి అది రౌండ్గా చేసినా బాల్ లాగా చేసినా మనకి ఒక వడలాగా చేయడానికి వీలుగా వచ్చేటట్లుగా మనం పిండిని అయితే అడ్జస్ట్ చేసి వేసుకోవటమేను. బాగా మరుగుతున్నటువంటి ఆయిల్లోకి వేసేసుకుని 2 వైపులా ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసేసుకోవటమేనండి. అంతేనండి, ఈజీగా బంగాళదుంప సగ్గుబియ్యాన్ని వాడుకుని చక్కగా మనం ఇలా వడలను అయితే చేసేసుకోవచ్చు. నేను ఇలా బాల్స్ లాగా చేశాను, సిలిండర్ షేప్లో చేశాను, తర్వాత ఇలా గారెల్లాగా రౌండ్ సర్కిల్ షేప్లో కూడా చేశానండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా వాడుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఈ రెసిపీ ట్రై చేస్తుంటే మీరు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.